బషీరాబాద్ మండలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఎన్ని ఇబ్బందులు అయినా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా మరియు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అందజేస్తామని బషీరాబాద్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నవల్గా కొరివిచెడు గ్రామంలో శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ బషీరాబాద్ మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం జరుగుతుందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రతి ఒక్క గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. మాకు కొంతమందికి రుణమాఫీ కాలే, 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలే, కొంతమంది కాలేదని చెప్పి చెప్తారు. ఈ 2 లక్షల రూపాయల వరకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో అది కూడా చేపిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా 10 సార్లు అధికారులకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కూడా మన తాండూరు నియోజక కూడా ఇంతమందికి రుణమాఫీ కాలేదని కూడా ఇవ్వడం కూడా జరిగింది. వారికి అందరికీ కూడా తప్పకుండా వస్తుంది. ఎవరి మాట వినకుండా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు మనకు రాని రేషన్ కార్డు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే, ఇండ్లు ఇవ్వలే. ఆ ప్రభుత్వంలో మేము కూడా 10 ఏళ్ళు మేము దాంట్లో పనిచేసినాం. చాలా మంది అనుకున్నారు టీఆర్ఎస్ లో ఉండి టీఆర్ఎస్ కి చెప్తున్నారని చెప్పి. ఎలక్షన్ కంటే ముందు ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రకటించారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు మేము ఈ ప్రజలకు ఇల్లు ఇవ్వాలి, ఇల్లు ఇప్పించాలి, వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇప్పించాలి, వీళ్ళందరికీ రైతు భరోసా ఇప్పించాలి, వీళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పించాలని చెప్పి నేను కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న రాకేష్ కానీ అందరము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మీకు అందరికీ ఇల్లు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాము. రేషన్ కార్డు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసాం. మీకు అన్ని విధాలుగా మళ్ళా వచ్చే నెలలో కూడా పెన్షన్లు కానీ ఎన్ని అయితే మాటలు చెప్పినామో అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మేము ఇక్కడ దగ్గర నుండి చూసుకుంటాము. మనోరెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాకుంటే మేము దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చొని రేషన్ కార్డు ఇప్పిస్తాం. ఏ ఒక్కరికి పెన్షన్ రాకుంటే ఎంపీ గారి దగ్గర పెన్షన్ ఇప్పిస్తాం. మనోరెడ్డి గారి ఆధారంలో బషీరాబాద్ మండలం నలుమూలలో కూడా అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు అన్నిటి కూడా ముందు నుండి చేస్తామని చెప్తున్నా. ఏ రోజు ఒకటి మేము గమనించాలి. మన బషీరాబాద్ తాలూకు వల్ల గోకాల గుంటలుండే, అగనూరు నుంచి అక్కడ పోవాలంటే చాలా వరకు గుంటలుండే. మన అన్న గ్రామంలో వేసి మంచిగా వేసారు. దానికే ఇంత సరిపోదు, ఇంత మనోడు సరిపోదు. మనకి పోనీకి కర్ణాటక వానికి అక్కడ యాదగిరి పోవాలన్నా, గుల్బర్గా పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా మన గ్రామ రోడ్డు పెద్దది కావాలని చెప్పి 4 లైన్ల రోడ్డు 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. అదే టెండర్ వెళ్తున్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ నుంచి ఇక్కడ చించలి పోవాలన్నా, కరెంట్ బోర్డు పోవాలన్నా ఎంత తాండూరు జరుపుకోవడం మనం పోవాలి. అది కాకుండా మన కరెంట్ బోర్డు కూడా 30 కోట్ల రూపాయలు ఇచ్చి డాంబర్ రోడ్డు వేయడం జరిగింది. ఈరోజు ఇంత మంచి నాయకుడు, ఇంత మంచి సౌమ్యుడు, ఇంత మంచిగా మనకు అందరికీ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు అన్ని వేయడానికి వచ్చిన నాయకుడికి మనం అందరం దండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వాతావరణం. ఎందుకు అంటే గత 10 ఏళ్ళుగా మనకు రాని ఏళ్ళు ఈరోజు వస్తున్నాయని చెప్పి, మనకు గత 10 ఏళ్ళుగా రాని రేషన్ కార్డులు మనకు వస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ఆత్మీయ భరోసా మనం అందరితో భూములు లేవు. చాలా మంది నిరుపేదలు ఉన్నారు, భూములు లేవు. రైతు కూలీలు ఉన్నారు. రైతు కూలీలకు కూడా ఈరోజు 12,000 రూపాయలు మన అన్న మనోహర్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనకు ఏమి కావాలన్నా మన గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా మన మనోహర్ రెడ్డి గారు గెలిచి సంవత్సరమే అయింది. దాదాపుగా 25 లక్షల రూపాయలు సీసీ బిడ్డకే ఇచ్చిన నాయకుడు మన మనోహర్ రెడ్డి అన్న గారు. మీరు ఒకటే గమనించాలి. చాలా మంది చాలా అంటుంటారు, ఇంకా కూర్చొని అది అడుగుండి ఇది అడుగుండి, అది రాలే కదా ఇది రాలే కదా అని చెప్తారు. ఆ రోజు ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మన మనోహర్ రెడ్డి గారు చెప్పిండ్రో, మీరు మనోహర్ రెడ్డి గారి మాట నమ్మి మా మాట నమ్మి ఏదైతే ఓడేసి మీరు మన
గెలిపించిన తర్వాత పక్కనే ఉన్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారమే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ గా మీకు అందరికీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు అందరికీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఇల్లు కూడా